ఈ అమ్మాయి చేతిపై పని మనిషి కావాలనే వేడి నీళ్లు పోసింది. ఈ ముగ్గురు అబ్బాయిల్లో తన కూతుర్ని ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారు అని ఆమె తెలుసుకోవాలనుకుంది. వాళ్ళంతా తన కూతుర్ని సమర్థించారు. ఆ అమ్మాయి ఈ పని మనిషిని ఎందుకు నీళ్లు పోసావని అడిగింది. కానీ ఆమె నేను పోయలేదు అని చెప్పింది. అప్పుడు ఆ పని మనిషి కూతురు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మీద నిందేస్తుందని చెప్తుంది. తర్వాత ఆమె వాళ్ళ అమ్మతో కలిసి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ముగ్గురు బ్రదర్స్ ఆ అమ్మాయిని అరిచారు. వాళ్ళకి తన మీద ప్రేమ తగ్గిపోయిందని ఆ అమ్మాయి గ్రహించింది. ఇంతకుముందు ఆ అమ్మాయిని వాళ్ళ ముగ్గురు చాలా ప్రేమించారు. వాళ్ళు ఆ అమ్మాయికి 24 years వచ్చినప్పుడు వాళ్ళు ఒకరిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళు ఆమెకు ప్రామిస్ చేశారు. ఆ అమ్మాయి కూడా దీనికి ఒప్పుకుంది. అయితే పని మనిషి వాళ్ళ కూతురు ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు మారిపోయారు. తనకంటే వాళ్ళని ఎక్కువ అభిమానంగా చూస్తున్నారు. తను ఒకప్పుడు వాళ్ళని కారు ప్రమాదం నుంచి కాపాడింది. అందుకే అలా ఏమో అనుకుంది. తన పుట్టినరోజు రోజు తను ప్రామిస్ చేసినట్టు వాళ్ళలో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ వాళ్ళు ఎంతసేపటికి ఎవరూ రాలేదు. ఆ అమ్మాయికి ఒక మెసేజ్ వచ్చింది ఆమె నుంచి. ముగ్గురు బ్రదర్స్ తనని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అందులో అది చూసి ఇక జీవితంలో వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని ఆ అమ్మాయి నిర్ణయించుకుంది. అప్పుడు ఒక అతను ఆమె దగ్గరికి వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆ అమ్మాయిని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆ ముగ్గురు బ్రదర్స్ మీద హేట్తో ఇతని గురించి ఆలోచించింది. అతను ఒక బిలియనియర్ అని ఆ అమ్మాయికి తెలీదు. అతను ఆ అమ్మాయిని చాలా సంవత్సరాలుగా సీక్రెట్గా ప్రేమించాడు అని ఆ అమ్మాయికి తెలియదు. అతను ఆ అమ్మాయికి ఒక 15 days టైం ఇచ్చి ఆ లోపు నేను మీ ఇంటికి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బ్రదర్స్ తనని జాగ్రత్తగా చూసుకోవడానికి వెళ్ళారని వాళ్ళ అమ్మకు తెలిసింది. ఆమెకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆమె తన కోడలుగా ఆ అమ్మాయిని మాత్రమే అనుకుంది. కానీ ఆ అమ్మాయి తాను ఇప్పటికే పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. అయితే ముగ్గురు బ్రదర్స్ ఆమె అబద్ధం చెప్తుంది అనుకున్నారు. ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నాయి మా పెళ్ళికి అని ఆ అమ్మాయి చెప్పింది. అతను ఆ అమ్మాయి కోసం ఒక పెళ్లి డ్రెస్ని తీసుకున్నాను అని చెప్పాడు. కానీ ఆమె బదులు ఇంకొక ఆమె ఆ పెళ్లి డ్రెస్ వేసుకుంది. బ్రదర్స్ ముగ్గురు ఆమెకు సపోర్ట్ ఇచ్చారు. ఇక ఆ అమ్మాయి వాళ్ళతో వేస్ట్ అని భావించింది. పెళ్లి రోజున అతను ఇంకా రాలేదు. ఇక ఆ అమ్మాయికి తాము తప్ప వేరే మార్గం లేదని ముగ్గురు బ్రదర్స్ అనుకున్నారు. అప్పుడే తను పెళ్లి చేసుకునే అతను అక్కడికి వచ్చాడు. తనను గట్టిగా పిలిచాడు. అలా వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు.